ఎమ్మెల్యేలు వచ్చిన తర్వాత మీ రేంజ్ చాలా, మీరు చూడతర్మ లాంటి మంచి ఆర్టిస్టిక్ ఫిల్మ్స్ చేశారు, కమర్షియల్ ఫిల్మ్స్ చేశారు. మీరు చేయని సినిమా లేదు ఒక రేంజ్లో. పెద్ద హీరోయిన్లు అందరూ మాస్ కమర్షియల్ చేస్తున్న రోజుల్లో ఇంద్రజ వాజ్ ఆల్వేస్ దేర్. ఇంద్రజ వాజ్ ఆల్వేస్ దేర్ ఆన్ సెట్స్. ఏదో ఒక షూటింగ్ ఎక్కడో అక్కడ ఇంద్రజ కనిపిస్తూనే ఉండేది, కవరేజ్ లో ఉండేది. బట్ ఈ ట్రావెల్ మీరు ఇందాక ఫస్ట్ క్వశ్చన్ అదే వచ్చినప్పుడు మీరు పర్ఫెక్ట్ గా దాన్ని అనలైజ్ చేసి చెప్పగలిగారు. ఎందుకంటే ఒక స్టాండ్ మీద ఉండిపోయారు. ఇప్పుడు మీరు నాగార్జున గారితో వజ్రం చేశారు, కనిపెట్టరు. అది నాకు యాక్చువల్ గా మూవీ వైజ్ గా తీసుకున్నారనుకోండి, సినిమా అనే ఒక దాంట్లో నేను చేసిన ఫస్ట్ సాంగ్ ఏదైనా ఉందా అంటే అది కన్నెపెట్టరు సాంగ్. హలో బ్రదర్ ఎందుకు చేశారండి అది ఇలాగా? అది తెలియదు సార్. నేను యమలీల షూట్ నడుస్తుంది, అప్పుడు నాకు కాంటాక్ట్ అయ్యి ఇలాగ ఒక సాంగ్ ఉంది, అందులో 3 హీరోయిన్స్ చెయ్యాలి, పాప బాగా డాన్స్ చేస్తుందని మేము విన్నాము, సో ఆవిడ కూడా ఒకరుగా అవ్వాలని చెప్పేసి. అవునండి, ఆ కంపెనీ నుంచి కాల్. అసలు నేను మూవీ కోసం చేసింది ఫస్ట్ కెమెరా ముందు నేను చేసిన సాంగే. మళ్ళీ మనకు రజనీకాంత్ గారు, పివాస్ గారు లాగా ఫస్ట్ సాంగే నాగార్జున గారితో, ప్రభుదేవ మాస్టర్, గోపాల్ రెడ్డి గారి కెమెరా, ఈవీవి గారి డైరెక్షన్, చాలా భారీ అంతా మనకు. అన్నపూర్ణ స్టూడియోలో పెద్ద సెట్. అవును సార్, నాకు బాగా గుర్తుంది. ఆ సాంగ్ కూడా అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా అసలు నాకు ఏమి తెలియదండి డాన్స్ గురించి, కానీ వీళ్ళందరూ మహారథులు అని కూడా నాకు తెలియదు, ఏవి తెలియదు. ఏదో పిలిచారు, డాన్స్ చేయమన్నారు, మనం డాన్స్ చేస్తున్నాం, అంతవరకే. అవన్నీ అర్థం చేసుకునేసరికి మనం ఆల్రెడీ ఇండస్ట్రీ ఆవిడ. మీరు ఎందుకు అంటే ఒక అంత రెగ్యులర్ గా సక్సెస్ఫుల్ గా ఉన్న ఇంద్రజ గారు ఎందుకు అవుట్ ఆఫ్ ది గ్లామర్ కాస్ట్యూమ్స్ వేసుకోను అని చెప్పడం వల్ల సార్, అంతే, ఇంకేం లేదు. సింపుల్, యాజ్ సింపుల్ యాజ్ దట్. బొడ్డు కనిపించేటట్టు, లేకపోతే ఇవి కనిపించేటట్టు, క్లివేజ్ కనిపించేటట్టు నేను కాస్ట్యూమ్ ఇక వేసుకోను. నీట్, ఎందుకంటే అప్పటికి నాకు 19-20 ఇయర్స్. నేను మన తెలుగు ఇండస్ట్రీలో నేను వర్క్ చేసింది నా 15వ ఏట స్టార్ట్ చేశాను సార్. 14.5 ఎగ్జాక్ట్గా చెప్పాలంటే. ఎమ్మెల్యేలా చేసేటప్పుడు 9th డిస్కంటిన్యూ చేసి వచ్చాను. సో అక్కడి నుంచి 19 ఇయర్స్ అంటే ఒక 4.5-5 ఇయర్సే నా స్పాన్ అనమాట తెలుగులో. ఆ ఏజ్ వచ్చేటప్పటికల్లా నాకు తెలియకుండా ఏదో ఒక సెన్సేషన్స్, నాకు అది ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ వేరింగ్ దట్ కాస్ట్యూమ్. ఆ గ్లామర్ కాస్ట్యూమ్స్ అంతవరకు వేసుకున్నాను, కాదని చెప్పను. కానీ నాకు యాజ్ ఐ గ్రో ఓల్డర్, నాకు ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ షోయింగ్ మై బాడీ పార్ట్స్. నాకు అది నచ్చలా. అది అందరూ అదో చుట్టూ జనాలు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. నాకు ఆ ఏజ్ ఒక 17-18 దాటేదాకా నాకేం పెద్ద అది ఆ జాస లేదు, ఆ ఫీల్ అనేది పెద్దగా అనిపించలేదు సార్. బట్ వన్స్ ఐ క్రాస్డ్ 19 ఇయర్స్, మెల్లగా ఎక్కడో ఆ ఉమెన్ హుడ్ అనేది ఎక్కడో లోపల ఆ టచ్ అవుతుంది. ఏంటి అందరూ చూస్తున్నారేంటి, అయ్యో ఇలా కనపడుతుంది ఏంటి, మనం ఇలా ఉన్నామేంటి, ఇలా ఇది ఫీలింగ్ ఎక్కువైపోతుంది నాకు. ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ డాన్స్. అఫ్ కోర్స్ క్యారెక్టర్ వైజ్ గా చీర కట్టుకునే క్యారెక్టర్ అయినా, సాంగ్స్ వచ్చేసరికి అంత గ్లామర్ కాస్ట్యూమ్స్ ఇస్తారు కదా, ఉంటుంది కదా. సో ఎందుకు అయ్యో బాలేదే, అందరు చూస్తున్నారే, అందరు చూసి సిగ్గొచ్చేది, నాకు విపరీతమైన సిగ్గొచ్చేసేది. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించినంత వరకు ఐఎమ్ ఎ హీరోయిన్. సో మూవీలో ఒక హీరోయిన్ సాంగ్ చేస్తుంది, ఆ సాంగ్ చేస్తుంది, అంతవరకే. ఎవరు కూడా మనల్ని అలా తప్పుగా చూసానని నేను చెప్పట్లా. బట్ నాకే అది నచ్చల. నాకే ఒక ఫీలింగ్, ఇలాంటి కాస్ట్యూమ్స్ వేసుకొని వీళ్ళ ముందు నిలబడ్డాం ఏంటి అనే ఒక సిగ్గు వచ్చేస్తుంది నాకు విపరీతంగా. అందుకని నేను ఇంకా సార్ నాకు గ్లామర్గా కాస్ట్యూమ్స్ ఉంటే నేను వేసుకోను సార్, కొంచెం నిండుగా ఉంటే నేను వేసుకుంటానని చెప్పడం వల్ల అలా 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 మూవీస్ తగ్గింది. కానీ మా అమ్మా నాన్న ఆశీర్వాదం, పెద్దల ఆశీర్వాదం ఏంటంటే, కరెక్ట్గా నాకు ఇక్కడ తెలుగులో మూవీస్ అంతా తగ్గి ఒక డిమినిషింగ్ పీరియడ్ వచ్చేటప్పటికి మలయాళంలో అందుకున్నాను.
మలయాళంలో నన్ను తీసుకెళ్లి మహారాణిలా చూసుకున్నారు. నిజంగా చెప్పాలంటే నేను ఇక్కడ తెలుగులో ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలి, నా పర్ఫార్మెన్స్ ని చూపించే అంత స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ కావాలి కదా, రావాలి కదా నేను ఎంతగా ఆతృత పడ్డానో, ఎంత నేను చాలా చాలా ఏమంటారు, ఒక కైండ్ ఆఫ్ ఒక లాంగింగ్నెస్ ఉండిందో నాకు. అవన్నీ కూడా తీర్చేటువంటి క్యారెక్టర్స్ నాకు మలయాళంలో దక్కింది. అది భగవంతుడి ఆశీర్వాదం సార్. పరిపూర్ణంగా నా మీద ఐఎమ్ వెరీ వెరీ బ్లెస్డ్ కిడ్ సార్. అంతే. అక్కడ నేను ఇంకా హ్యాపీ అంటే సూపర్ హ్యాపీ. కూడా మీరు ఏదో అనామకులతో చేశారు అంటే కాదు, అందరూ సూపర్. కానీ అన్ని హోమ్లీక్ సార్. నేను ఏదైతే అనుకున్నాను కదా, చీర కట్టుకోవాలి, హాఫ్ సారీస్ వేసుకోవాలి, లేదా ఒక లంగా ఓని లంగా షర్ట్ వేసుకోవాలి, అట్లా అని అనుకున్నాను కదా. అన్ని అలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్సే. 1 ఇంచ్ అంటే 1 ఇంచ్ గ్లామర్ లేదు. అది నాకు చూడండి మళ్ళీ. అదే మీ సంకల్ప బలం బాగా వర్కౌట్ అయింది. 100% మేనిఫెస్టేషన్ అంటున్నారు ఇప్పుడు అందరూ. అవును, కొత్త మాట వచ్చింది, మేనిఫెస్టేషన్ చేయాలని. కరెక్ట్. మీరు అనుకున్నది మలయాళంలో నిజమైంది. అది నిజమైంది. నాకు మంచి వర్క్ కలిగింది. ఆ తర్వాత దాంతో పాటు తమిళ్లో కూడా ఒక 4-5 మూవీస్ నేను చేశాను. బిఫోర్ మై మ్యారేజ్ ఒక 6 or 8 months ముందు ఆపేశాను. 2006లో I got married. So till that day I was working. By God's grace బిజీగా వర్క్ చేశాను. మ్యారేజ్ కోసం అని ఒక 6-8 months బిఫోర్ ఆపేసి ఆ తర్వాత I got married. అండ్ ఆ తర్వాత 1 yearలోనే పాప పుట్టింది. తర్వాత కొంచెం పాప పెరిగి ఎదిగి ఒక ఇదికి వచ్చేదా వరకు ఏం చేయలేదు, ఇంట్లోనే ఉన్నాను. ఫ్యామిలీని చూసి. ఇది కదండి పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే. క్లాసులకి వెళ్ళి నేర్చుకుంటున్నారు, పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఇదే. నాకు అలా కుదిరింది సార్. యాక్చువల్ గా కుదరడం ఏంటమ్మా, మీరు కావాలని ఇంటెన్షనల్ గా వదులుకున్నారు కొన్ని విషయాలు. అది కాకుండా పెళ్లి తర్వాత నేను చెయ్యను అనే ఒక డిటర్మినేషన్ ఉంది చూసారా, అది చాలా మంది చేయలేరు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ లైఫ్ గురించి మాట్లాడుకుందాం. అప్పటి వరకు అడ్వాన్సులు, ఇన్స్టాల్మెంట్లు, డబ్బు అసలు అలాగా వరదలాగా వస్తున్నది. ఒక్కసారి మీరు సినిమాలు మానేశారంటే యు బికమ్ ఏ వెరీ వెరీ నార్మల్ పర్సన్ లైక్ ఎనీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వైఫ్. అంతే. నెల రోజులకి ఒకసారి జీతం. కాదు సార్, ఇది మూవీలో వర్క్ చేసేటప్పుడు కూడా ఇంటికి వెళ్ళిపోతే అలాగే ఉండేవాళ్ళం సార్. నేను అలాగే ఉండేదాన్ని. మా మమ్మీ వాళ్ళు అలాగంతా ఏం స్పెషల్ ట్రీట్మెంట్స్ ఏమి ఉండదు ఇంట్లో. ఇంటికి వెళ్ళామా, అప్పుడు మాకు సర్వెంట్ మేట్స్ కూడా ఎవరు లేరు ఇంట్లో. మా చెల్లెళ్ళు, నేను, మేము ముగ్గురమే కలిసి ఇల్లు ఊడ్చుకునే వాళ్ళం, అంట్లు తోముకునే వాళ్ళం, వంటలు నాన్నగారిని కూర్చోబెట్టేసి మేము చేసేవాళ్ళం. ఎందుకంటే అమ్మ చేయకూడదు కదా, నాన్న చేసేవాళ్ళు కదా. నేను ఇంటికి వెళ్ళిపోయాను అనుకోండి, నాన్నని కూర్చోబెట్టి నేను చేసేదాన్ని, మా చెల్లెలు చేసేవాళ్ళు. మేము అట్లాగేం పెరగలేదు సార్. మాది నార్మల్ మిడిల్ క్లాస్ ఆ లైఫ్ అని ఆ మెంటాలిటీయే. అదేం ఉండదు. ఇప్పుడు కూడా చూడండి, ఇక్కడ షూట్ చేస్తున్నాను కదా, ఇంటికి వెళ్ళిపోయాను అనుకోండి, 3 పూట్ల నేనే వండడం. మా ఇంట్లో వంట మనిషి అంతా ఎవరు లేరండి. ఒకే ఒక ఆవిడ మార్నింగ్ మన పార్కింగ్ దగ్గర నుంచి స్టెప్స్ అవి ఇవి అన్నీ మనది ఇండిపెండెంట్ హౌస్ అన్నమాట, ఫ్లాట్స్ కాదు. సో ఇవన్నీ మొత్తం ఊడవాలి సాలిగ్రామంలో. సో అవన్నీ ఊడడానికి అండ్ మన ఇంట్లో లోపల ఊడ్చేసి మార్నింగ్ తుడిచేసి ఆవిడ వెళ్ళిపోతారు. ఆ తర్వాత అన్ని పనులు నేనే చూసుకుంటానండి. అవేమి ఉండవు సార్. ఇప్పటికీ నాకు వంట మనిషి అని ఎవరు లేరు, బయటకు వెళ్ళి రావడానికి. అలాగే కార్ డ్రైవర్స్ అని ఎవరు ఉండరు, సెల్ఫ్ డ్రైవింగే. పాపని ట్యూషన్లో డ్రాప్ చేయడానికి ఒక 2-wheeler ఉంది, హ్యాపీగా తీసుకెళ్తారా. అంతే కదా సార్, మాస్క్ పెట్టేసుకుంటే అయిపోయా. ఎవరిని తెలియదు. ఏం లేదు సార్, ఇవన్నీ మనం క్రియేట్ చేసుకునేవి సార్. నన్ను ఇలా చూస్తారు, లేదా నేను ఇలా ఉంటేనే నన్ను గౌరవిస్తారు, నేను ఆర్టిస్ట్ని ఇలాగే ఉండాలనేదంతా మన మైండ్ సెట్ సార్. అలాగంతా ఏమీ లేదు. మనంగా ఉండొచ్చు. మనంగా ఉంటూ కూడా మన ప్రొఫెషన్లో మనం సాధించవచ్చు. ఎందుకంటే ఇది వేరు, అది వేరు. అలా అనుకోవడమే కష్టం. ఎందుకంటే ఒక్కసారి లైమ్ లైట్లోకి వచ్చిన తర్వాత పీపుల్ కంప్లీట్గా గెట్ స్కాటర్డ్, చల్లా చెదిరైపోతారు మనుషులు. మీరు ఇందాక అన్నట్టుగా
ఓ 10 మంది చేరుతారు, అవసరం లేదు. మంది మార్బలం పెరిగిపోతారు. అబ్బా మీకేంటండి అసలు, అంతే. మీరు సూపర్ అండి. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఎంత దూరంగా అయితే అంత దూరంగా ఉండాలి. అది మనకు మంచిది, మన ఆరోగ్యానికి మంచిది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.